తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను హన్మకొండ జిల్లా కమలాపూర్ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. మాజీ జెడ్పీటీసీ మారేపల్లి నవీన్, మాజీ ఫ్యాక్స్ డైరెక్టర్ సత్యనారాయణరావు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఈరోజు తెలంగాణ సాధకుడు గౌరవ కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా కమలాపూర్ మండల ప్రజలందరూ కూడా అతని శుభాకాంక్షలు తెలియజెప్పడం జరిగింది. పచ్చని తెలంగాణ ఈరోజు 10 సంవత్సరాల తన పాలనలో ఒక పచ్చని తెలంగాణను, నీరు, నిధులు, తర్వాత 24 గంటల కరెంటును తీసుకొచ్చిన సాధకుడు ఈరోజు పందికొక్కుల్లాగా వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే నిధులు మండల కేంద్రంలో కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడు, తెలంగాణను పోరాటం సావు అంచుల్లాగా వెళ్ళి తెలంగాణను సాధించిన ముద్దుబిడ్డ 71వ జన్మదినాన్ని మండల ప్రజలు మొత్తం సంతోషంగా ఆయనకు జన్మదిన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో మా మండల ప్రజల యొక్క ఆశీస్సులు అన్నిటితో తిరిగి రానున్న రోజులలో ప్రభంజనం సృష్టించి మళ్ళీ అతి త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అధిష్ఠించాలని మేము కోరుకుంటూ, ఎంతో అభివృద్ధి మా నవీనన్న చెప్పినట్టు ఎంతో అభివృద్ధి తెలంగాణ సాధించి తెలంగాణను ఎంతో అభివృద్ధి తీసుకొచ్చే ప్రథంలో ఉన్న క్రమంలో సరే ప్రజలు ఏదో ఒక చిన్న పొరపాటు ఈ 420 హామీలు, ఈ దొంగ మోసపూరితమైన 6 గ్యారంటీలు, 420 హామీలు అన్ని హామీలు చెప్పి ఒక్క అబద్ధాన్ని పదే చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మీరు మంచి సస్యశ్యామలు ఉన్న తెలంగాణను పచ్చని మాగానిగా చేసిన తెలంగాణ మీద పందికొక్కులు లెక్కబడి ఒక దోసుకొని తినడం లేదు, అడ్డగోలు దోసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం. మేము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని 11 నెలలనే మొత్తం సర్వనాశనం చేసారు. ఇప్పుడు రానున్న రోజులలో ఎలక్షన్స్ అయితే అని ఫిబ్రవరిలో చూసే క్రమంలో